హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో తెలుగు ఛానల్. నార్మల్గా మనలాంటి కంట్రీస్కు రకరకాల ట్యాక్సెస్ ద్వారా డబ్బులు వస్తాయి. లైక్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, హౌస్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఇలా వచ్చిన ఆ డబ్బులను కంట్రీ యొక్క డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని ఎందుకు అంటున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కానీ కొన్ని కంట్రీస్లో మాత్రం అసలు ట్యాక్స్ ఉండదు. మరి ఆ గవర్నమెంట్స్ వాళ్ళ కంట్రీస్ని ఎలా డెవలప్ చేస్తాయి? గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ స్కూల్స్, పోలీసులకు ఎలా శాలరీ పే చేస్తుంది అని మనకు ఒక డౌట్ వస్తుంది. సో దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ డైరెక్ట్గా ప్రోడక్ట్ మీద ట్యాక్స్ వేయవు. లైక్ మన ఇండియాలో కొనే ప్రోడక్ట్స్ మీద జిఎస్టీ ఎలా ఉంటుందో అలా ఏం ఉండదు. అలానే ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఒక్కో ట్యాక్స్ ఫ్రీ కంట్రీ ఒక్కో రకంగా డబ్బులను సంపాదిస్తుంది. వాటిని ఆ కంట్రీ యొక్క డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తుంది. సో మనం ఈ ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ ఏ విధంగా డబ్బులను సంపాదిస్తున్నాయో తెలుసుకుందాం. నెంబర్ 1, కంపెనీ రిజిస్ట్రేషన్ ఫీజ్. ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్లో కంపెనీస్ అన్నీ కూడా ఆ కంట్రీలో హెడ్ ఆఫీస్ను లేదా ఫ్యాక్టరీస్ను పెట్టడానికి క్యూ కడతాయి. ఎందుకంటే నార్మల్గా చాలా కంట్రీస్లో కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. కొన్ని కంట్రీస్లో కార్పొరేట్ ట్యాక్స్ సుమారుగా 50% ఉంటుంది. అంటే ఆ కంపెనీ సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 50 రూపాయలు గవర్నమెంట్కు ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. సో అందుకే ఈ కంపెనీస్ అన్నీ కూడా ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్లో వాళ్ళ ఫ్యాక్టరీస్ను పెట్టుకోవాలి అనుకుంటారు. సో ఇలా వచ్చిన కంపెనీస్ అన్నిటికీ ఆ కంట్రీలో ఆ కంపెనీను రిజిస్టర్ చేయడానికి ఫీజు తీసుకుంటారు. మన ఇండియాలో కంపెనీను రిజిస్టర్ చేయడానికి కేవలం ఒక్కసారి మాత్రమే డబ్బులను కట్టాల్సి ఉంటుంది. కానీ కొన్ని ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్లో ప్రతి సంవత్సరం ఈ రిజిస్ట్రేషన్ ఫీజును కంపెనీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇలానే కాకుండా కంపెనీస్ ఈ ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్లో కొన్ని సెక్టార్స్లో పని చేయాలి అంటే లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ఫీజు పే చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రతి సంవత్సరం కంపెనీస్ ఈ ట్యాక్స్ ఫ్రీ కంట్రీకు 20,000 రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి అనుకుందాం. గవర్నమెంట్కు నార్మల్గా ఒక కంపెనీ వల్ల ట్యాక్స్ రూపంలో వచ్చే అమౌంట్తో కంపేర్ చేస్తే 20,000 చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. కానీ ఈ కంట్రీస్ అన్నీ కూడా ఎకానమీ ఆఫ్ స్కేల్ రూల్తో పనిచేస్తాయి. అంటే 10 రూపాయలు ఒక్కరి దగ్గర తీసుకోవటం కన్నా 10 రూపాయలు 10 మంది దగ్గర తీసుకుంటాయి. సో తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటే ఎక్కువ కంపెనీస్ ఆ కంట్రీలో రిజిస్టర్ అవుతాయి. సో ఎలా అయినప్పటికీ ఆ కంట్రీకు రావాల్సిన అమౌంట్ వచ్చేస్తుంది. నెంబర్ 2, ఇప్పుడు ఈ విధంగా ఎక్కువ కంపెనీస్ ఈ ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్లో రిజిస్టర్ అవుతాయి అండ్ ఫ్యాక్టరీస్ కడతాయి. సో ఈ కంపెనీస్లో పనిచేయడానికి చాలామంది వర్కర్స్ కావాలి. దీనివల్ల ఆ కంట్రీలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అలానే ఈ కంపెనీస్ కోసం పనిచేయడానికి వేరే కంట్రీస్ నుండి కూడా వర్కర్స్ వస్తారు. వాళ్ళ దగ్గర వర్క్ పర్మిట్ ఫీజు తీసుకుంటుంది. అంటే ఆ కంట్రీలో వాళ్ళ వర్క్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవడానికి ఫీజు పే చేయాలి. లైక్ పని కోసమని మన కంట్రీ నుండి చాలామంది దుబాయ్ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు దుబాయ్ గవర్నమెంట్కు అక్కడ పని చేసుకోవటానికి కొంత ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కూడా ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ డబ్బులను సంపాదిస్తూ ఉంటాయి. నెంబర్ 3, చాలా కంపెనీస్ రిజిస్టర్ అయ్యాయి. ఎంతోమంది ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. కానీ అక్కడ ఆ కంపెనీ ప్రోడక్ట్ను తయారు చేయడానికి కావాల్సిన అన్ని వస్తువులు దొరకకపోవచ్చు. సో ఇలా ఆ కంపెనీస్ రా మెటీరియల్ను వేరే కంట్రీస్ నుండి తెప్పించుకుంటాయి. అంటే ఇంపోర్ట్ చేసుకుంటాయి. దీని మీద ఈ ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ ఇంపోర్ట్ డ్యూటీని వేస్తుంది. అంటే ఆ మెటీరియల్ను ఆ కంట్రీలోకి తీసుకుని వచ్చినందుకు ట్యాక్స్ ఫ్రీ కంట్రీ కదా, ట్యాక్స్ ఎలా వేస్తారు అని మీకు డౌట్ వస్తుంది. ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో దీనిని కన్సిడర్ చేయరు. అండ్ అలానే ఈ ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్లో తయారు చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆ కంట్రీస్లోనే అమ్మేయలేరు. సో వేరే కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ కంపెనీస్ మీద ఆ ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ ఎక్స్పోర్ట్ డ్యూటీ వేస్తుంది. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ద్వారా ఈ కంట్రీస్ అనేవి డబ్బులు సంపాదిస్తూ ఉంటాయి. నెంబర్ 4, చాలా వరకు గల్ఫ్ కంట్రీస్ అన్నీ ట్యాక్స్ ఫ్రీ అండ్ ఆ కంట్రీస్ మేజర్గా పెట్రోల్ అండ్ గ్యాస్ ద్వారా డబ్బులను సంపాదించి కంట్రీను డెవలప్ చేస్తూ ఉంటాయి. నెంబర్ 5, కొన్ని కంట్రీస్లో పెట్రోల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉండవు. కానీ అవి ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్. అవి ఎలా అంటే ఆ కంట్రీస్ మెయిన్లీ టూరిజం మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆ టూరిస్ట్ ప్లేసెస్లో వస్తువులను ఆ కంట్రీస్ చాలా ఎక్కువ కాస్ట్కు అమ్ముతారు. సో దీనివల్ల కూడా ఇటువంటి ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్కు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నెంబర్ 6, ఫర్ సపోజ్ మీరు పార్క్కు వెళ్ళారు అనుకుందాం. పార్క్ ముందు పెద్ద బోర్డు మీద ఫ్రీ ఎంట్రీ అని రాసి ఉంది. మీరు పార్క్లో ఫుల్గా ఎంజాయ్ చేశారు. పార్క్ నుండి బయటకు వస్తున్నప్పుడు మీకు ఎగ్జిట్ ఫీజ్ 100 రూపీస్ అని ఒక బోర్డు కనపడింది. అప్పుడు మీకు ఇలా కూడా ఉంటుందా అని షాక్ అవుతారు. ఇదే ఫార్ములాను ఇలాంటి చాలా ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ ఫాలో అవుతున్నాయి. కంట్రీలోకి వెళ్ళటానికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. కానీ కంట్రీ నుండి వెనక్కి వచ్చేటప్పుడు డిపార్చర్ ఛార్జెస్ అనే పేరుతో ఫీజు కలెక్ట్ చేస్తారు.
సో ఇలా కూడా ఈ ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ డబ్బులను సంపాదిస్తున్నాయి. సో ఇలా ఎన్నో విధాలుగా ఈ ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ అనేవి పీపుల్ అండ్ కంపెనీస్ దగ్గర అమౌంట్ను కలెక్ట్ చేస్తుంది. సో నాకు అర్థమైంది ఏంటంటే ఈ ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ అనేవి ఫ్రీ కాదు, కేవలం ట్యాక్స్ ఫ్రీ మాత్రమే. ఎందుకంటే ప్రతిదానికి ఫీజు రూపంలో ట్యాక్స్ను కలెక్ట్ చేసేస్తున్నారు. సో మీకు ఇప్పుడు ఒక పెద్ద డౌట్ రావాలి, మరి ఈ కంట్రీస్ అన్నీ ఎలా ఏదో ఒక విధంగా కంపెనీస్ అండ్ పీపుల్ దగ్గర డబ్బులను కలెక్ట్ చేస్తున్నా ఈ కంపెనీస్ అన్నీ ఈ కంట్రీస్లో ఫ్యాక్టరీస్ ఎందుకు పెడుతున్నాయి అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ సపోజ్ ఏబీసీ కంపెనీ ఇండియాలో ఉంది. సుమారుగా ఇండియాలో కంపెనీస్ అన్నీ కూడా 30% ట్యాక్స్ పే చేయాలి. అంటే ఆ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో 30% గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాలి. కానీ అదే ఏబీసీ కంపెనీ ఈ ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్లో వాళ్ళ ఫ్యాక్టరీని పెట్టుకుంటే ఆ కంట్రీ ఇండైరెక్ట్గా వేసే ట్యాక్సెస్ అన్నీ కలిపినా కూడా 15% ఉండదు. సో ఇంకా కంపెనీకు ఎలా చూసుకున్నా 15% ప్రాఫిట్ ఉంటుంది. సో అందుకే కంపెనీస్ అన్నీ ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్లో వాళ్ళ కంపెనీస్ను ఫ్యాక్టరీస్ను పెట్టాలి అనుకుంటాయి. సో ఈ వీడియో మీకు కొంత నాలెడ్జ్ ఇచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మన హలో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండ్ జై హింద్.